ఐ ఏట్ ఇనఫ్ ఫుడ్ అని అంటాం. కానీ ఐ ఏట్ ఇనఫ్ దిస్ ఫుడ్ అని అనము. ఐ ఏట్ ఇనఫ్ ఆఫ్ దిస్ ఫుడ్ అని అంటాం. ఎందుకని? ఎక్కడైతే మనం డిటర్మైనర్స్ అయినా ఏ, యాన్, ద, దిస్, దట్, దీస్, దోస్ని యూస్ చేస్తామో, అలాగే ప్రొనౌన్స్ అయినా మై, యువర్, హిస్, దెమ్, అజ్ ఇలాంటి వాటిని యూస్ చేస్తామో మనం ఇనఫ్ యూస్ చేయకూడదు, ఇనఫ్ ఆఫ్ యూస్ చేయాలి. అందుకని మనం ఇనఫ్ ఆఫ్ దిస్ నాన్సెన్స్ అని అంటాం, ఇనఫ్ దిస్ నాన్సెన్స్ అని అనము. అంతేకాదు చూడండి, వీ హ్యావ్ ఇనఫ్ కంప్యూటర్. ఈ సెంటెన్స్ తప్పు అవుతుంది, ఎందుకంటే ఇనఫ్ తర్వాత ప్లూరల్ నౌన్ ఉండాలి కాబట్టి. కానీ అదే సెంటెన్స్ నేను ఇలా రాస్తే వీ డోంట్ హ్యావ్ లాంగ్ ఇనఫ్ కేబుల్. ఈ సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. ఎందుకో తెలుసుకోవాలనుకుంటే కింద ఇచ్చిన లింక్ని క్లిక్ చేయండి, ఆ వీడియోని కంప్లీట్గా చూడండి. అంతేకాదు వీ డోంట్ హ్యావ్ స్ట్రాంగ్ ఇనఫ్ ప్లేయర్స్ అని అనొచ్చు, వీ డోంట్ హ్యావ్ ఇనఫ్ స్ట్రాంగ్ ప్లేయర్స్ అని అనొచ్చు. దీని మీనింగ్ ఏంటో తెలుసుకోవాలన్నా కానీ కింద ఉన్న వీడియోని క్లిక్ చేసి కంప్లీట్గా చూడండి.